ఎన్డీఏలో పుష్ప 2 రగడ కొనసాగుతోంది. బీజేపీ, జనసేన లీడర్లు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల క్యాడర్ అయోమయంలో పడ్డట్టయింది. బన్నీకి బాసటగా కమలదళం నిలిచింది. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తీరును బీజేపీ లీడర్లు ఖండించారు. మరోవైపు రేవంత్ సర్కార్కు జై కొట్టారు జనసేనాని. దీంతో పుష్పరాజ్ అంశంలో ఎన్డీఏ పార్టీలు రెండుగా చీలినట్టయింది. హీరో అల్లు అర్జున్ అరెస్ట్లో పోలీసుల తీరును తప్పుపట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి పాలన తీరును ప్రశంసించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అంటూ కితాబిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చిదంబర్ లైవ్ లో అందిస్తారు. చిదంబర్, ఈ పుష్ప 2 రగడ ఏదైతే ఉందో ఇటు ఎన్డీఏకు జనసేనకు మధ్య అసలు ఏం జరుగుతోంది అంటే, నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా చూడాలి. పవన్ కళ్యాణ్ ఇటువైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆయన పాలన తీరును భేషుగ్గా ఉందని చెప్పేసి డైనమిక్ లీడర్ అని ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి ఇప్పుడు కాస్త దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. అంటే ఇటువైపేమో బీజేపీ అరెస్ట్ తీరును కాంగ్రెస్ ప్రభుత్వము కక్షపూరితంగా వ్యవహరించింది అని ఖండిస్తూ ఉంటే, ఏపీలో రెండు భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలు ఈ రకంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఎలా చూడాలంటారు? మొదటి నుంచి కూడా పుష్ప అన్నది నిజంగానే ఎన్డీఏ కూటమిలో ఒక రకమైన రగడ రేపుతోంది అన్నది ఖచ్చితంగా మనం విశ్లేషించాల్సిన కనిపిస్తుంది. ముందుగా చూస్తే ఏపీలో కూడా ఇదే తరహా పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన వెంటనే ఓవైపు దానికి సంబంధించి జనసేన ఒక రకంగా రెస్పాండ్ అయితే, అదే సందర్భంలో బీజేపీ కానివ్వండి లేకపోతే టీడీపీ కానివ్వండి ఇంకో రకంగా రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూసాం. అప్పట్లో పురంధేశ్వరి ఏదైతే ఈ అరెస్టుకు సంబంధించి ఖండిస్తూ ఒకసారి స్టేట్మెంట్ చేస్తుంటే, మరోవైపు టీడీపీకి సంబంధించిన బండారు సత్యనారాయణమూర్తి మాత్రము అది అంటే కొద్దిగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా గతంలో మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇద్దరు కీలకమైన నేతలు, ఒకరు కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ కానివ్వండి, అలాగే ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా ఈ విషయానికి సంబంధించి రెండు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం కానివ్వండి, స్టేట్మెంట్స్ ఇచ్చే క్రమంలో కూడా వాళ్ళు వెలుబుచ్చిన ఏవైతే వ్యూస్ ఉన్నాయో అవి కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటిది బండి సంజయ్కి సంబంధించిన వ్యూని మనం చూసినప్పుడు ఏంటంటే, ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్యనే, అక్కడ జరిగిన తప్పుని ఎవరూ కాదనలేరు, అది ఖచ్చితమైన దురదృష్టకరమైన ఘటనే. కానీ దాని సందర్భంలో రేవంత్ రెడ్డి కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ సర్కార్ కానీ వ్యవహరించిన తీరు కరెక్ట్గా లేదు. ఆయన అరెస్ట్ చేయాలని కానివ్వండి, ఒక రోజు పాటు ఆయన సబ్ జైల్లో సెంట్రల్ జైల్లో ఉంచాలనే ప్రయత్నం కానివ్వండి, ఇదంతా కేవలం కక్షపూరిత రాజకీయాలకు మాత్రమే చూడాలని చెప్పి ఓపిడి బండి సంజయ్ అంటుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కానివ్వండి, ఆయన వ్యవహరించిన తీరుని కొద్దిగా డైనమిక్ సీఎంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే దీంట్లో సెంట్రిక్ పాయింట్ బన్నీ అయినా సరే, బట్ ఏదైతే అక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కేవలం అది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ఆలోచన విధానము లేదా వ్యవహార శైలిగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంటుంది, దానికి బన్నీని కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదనే విధంగా కూడా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బట్ ఫైనల్గా ఎక్కడ చూసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డిని పొగిడే క్రమంలో అల్లు అర్జున్ మీద తనకున్న పాత అక్కసుని తీర్చుకున్నారా అన్న అనుమానము వ్యక్తమయ్యేలాగా ఇవాళ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే గత ఎన్నికల సమయంలో ఈయనకు వ్యతిరేకంగా జనసేన కాకుండా వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడికి అనుకూలంగా గతంలో బన్నీ మాట్లాడిన పద్ధతి కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత తదనంతరం జరిగిన పరిణామాల క్రమంలో అటు ఓవైపు నాగబాబు కానివ్వండి లేకపోతే జనసేన నాయకులందరూ బన్నీ మీద ఒంటికాయ మీద వచ్చి చూసిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూలో చూస్తే మాత్రం రెండు రకాల మాటలు పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఒకటి మాత్రం ఏంటంటే, ఆ రోజు ఆ ఈవెంట్కి వెళ్లకుండా ఉండాల్సింది, అక్కడ పరిస్థితులు బాగాలేవని అప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలో వెళ్లకుండా ఉండాల్సింది, వెళ్లకుండా ఉంటే బాగుండేది అన్న విషయాన్ని చెబుతూనే ఒకరి మృతికి కారణమైన ఘటన, ఆ ఘటనకు కారణమైన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే క్రమంలో కేవలమైన ఒక సెలబ్రిటీ అనే ఒక కారణంతో ఆయన మీద జాలు చూపించకుండా, అంతేకాకుండా అది కన్సిడరేషన్ లేకుండా ఏదైతే కోర్స్ ఆఫ్ లా చెప్తుందో ఆ కోర్స్ ఆఫ్ లాని ఆయన అమలు చేశారు. అందులో విధంగా చూస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ సీఎంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎన్డీఏ, అందులో ముఖ్యంగా దాంట్లో కీలకమైన పార్టీకి చెప్పే బీజేపీకి సంబంధించిన ఆయన మంత్రిగా ఉన్నారు, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. అదే సందర్భంలో జనసేన అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏలో చాలా కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. అతని కారణంగానే ఏపీలో అప్పుడు పొత్తు కుదరడం కానివ్వండి, లేకపోతే ఈ మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్లో ఆయన పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి తీసుకున్న ఒకే డెసిషన్ని ఇద్దరు రెండు రకాలుగా విశ్లేషించడంతోనే ఈ కన్ఫ్యూజన్ అనేది మొదలైంది. బట్ ఇప్పటిదాకా అయితే బీజేపీ అధిష్టానం కానివ్వండి లేకపోతే ఎన్డీఏకి సంబంధించిన ఎవరైతే కీలకమైన నేతలను దీని గురించి మాట్లాడలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇవి రెండు వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్గానే చూడాల్సిన అవసరం ఉందన్నట్టుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. రోజా.
చిదంబరం అయితే నిన్న బండి సంజయ్ ఇదే అంశంపై మాట్లాడుతూ ఇటు పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ను పొగటం అనేది అంటే ఆయనకి ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం దీనికి ఆయన డైనమిక్ సీఎంగా కనిపిస్తున్నారా నేను అంటే క్లారిటీగా నేను చూసిన తర్వాత ఆయన స్పందిస్తానని చెప్పారు. ఇంకా జనసేన లీడర్స్ కూడా కొంతమంది రాజ్ న్యూస్తో మాట్లాడుతూ వాళ్ళు కూడా అంటే సీఎం రేవంత్ని ఆయన పాలన తీరుకు సంబంధించి కాదు, బేసిక్గా ఏంటంటే టికెట్లు పెంచుకోవడానికి అలాగే బెనిఫిట్ షోస్కి ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్స్ గురించి ఆయన పొగిడారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే మనం అదే అంటున్నాం, ప్రతి సందర్భంలోనూ అంటే ప్రతి దానికి రెండు వర్షన్సే మనకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బొమ్మకు ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే వీళ్ళు చెప్పే సందర్భంలో కూడా దానికి ఇంకొక అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి విశ్లేషించాలి అనే క్రమంలో ముఖ్యంగా ఓన్లీ కేవలము ఈ బన్నీ ఇష్యూలో మాత్రం ఒక సెలబ్రిటీ అనే ఒక కన్సిడరేషన్ లేకుండా ఆయన తీసుకున్న డెసిషన్ కానివ్వండి, ఆయన ముందుకు వెళ్ళిన తీరు కానివ్వండి, దాన్ని అభినందనీయమని చెప్తున్నారు. కానీ బట్ అదే సందర్భంలో పాలనకు సంబంధించి ఎలాంటి కితాబు ఇవ్వలేదు. కేవలం అది ఆయన పరిపాలన విషయంలో మాత్రం చాలా విమర్శలు ఇప్పటికే వెలువెత్తున్న నేపథ్యం మనం చూసాం. అంతేకాకుండా మనం గతంలో కూడా చూసాం, బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఈ అల్లు అర్జున్ ఇష్యూకి అలాగే హైడ్రాకి సంబంధించిన ఇష్యూకి కనెక్ట్ చేస్తూ మాట్లాడిన తీరును మనం చూసాం. ఈ విధంగా చూస్తే మాత్రం అది ప్రతి మాటకి రెండు అర్థాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ విధంగానే ఈ రెండు అర్థాలని స్మరించేలాగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా వీళ్లకు అవసరమైన వర్షను వాళ్ళకు అనుకూలంగా ఉన్న వర్షాన్ని మాత్రమే మాట్లాడుతున్నారు అన్న విమర్శ అయితే మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడే క్రమంలో కేవలం అది అల్లు అర్జున్ అన్నది కాకుండా ఆ పర్టికులర్ ఇష్యూలో ఒక వ్యక్తి చావుకు కారణమైన వ్యక్తి కానివ్వండి, ఆ వ్యక్తికి సంబంధించిన వ్యవహార శైలి, ఎందుకు అక్కడ రోడ్ షో చేయాలి, రోడ్ షో చేసే క్రమంలో పోలీసులు వద్దని చెప్పిన వారించిన తర్వాత కూడా అలాంటి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిన క్రమంలో ఈ ఘటన జరిగింది. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే, స్ట్రింజెంట్గా డెసిషన్ తీసుకోవాల్సిందే, అంతే స్ట్రెంత్గానే ఆ డెసిషన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనేది ఖచ్చితంగా అక్కడ అభినందనీయమైన విషయం మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అవ్వడం, అంతేకాకుండా ఇండి కూటమికి సంబంధించిన కీలకమైన పార్టీగా ఉండడంతో ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి స్టెప్ తీసుకున్నా సరే దానికి బీజేపీ పార్టీగా కానివ్వండి లేకపోతే ఎన్డీఏకి సంబంధించిన కూటమిగా కానివ్వండి రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితుల్లోనే బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారని దాన్ని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ఒక పర్టికులర్ ఇష్యూలో తను అనుకున్న యాంగిల్లో సక్సెస్ అయ్యారన్న విషయం మాత్రమే ఇక్కడ అభినందనీయం తప్ప నిజంగా దాన్ని బ్యాక్డ్రాప్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి లేకపోతే దాన్ని వేరే బోట్స్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అక్కడ కొద్దిగా కక్షపూరితంగా వ్యవహరించారన్న ఉద్దేశాన్ని చూపించే ప్రయత్నమే బీజేపీ పార్టీ చెప్తోంది. బట్ జనసేన మాత్రం దీనికి ఒక డిఫరెంట్ యాంగిల్ లేకపోతే డిఫరెంట్ వర్షన్ ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నట్టుగా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.